మత్తయి రాసిన సువార్తలో మత్తయి ఎవరు అంటే యేసయ్య యొక్క 12 మంది శిష్యులలో ఒకరిగా మనం చూస్తూ ఉన్నాం. అతను ఒక ఎలాంటి వ్యక్తి అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. తన యొక్క జాబ్ ఏంటి అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. అలా పాత నిబంధన రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ని ఎలాగంటే ఒక పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బును చాలా బలవంతంగా లాక్కునే వాళ్ళు అనమాట. ఎంత పన్ను వేయాలో అంత కాకుండా అధికంగా వేసేవాళ్ళు అనమాట. డబ్బు ఆసక్తి కలిగిన వారుగా ఉండేవాళ్ళు కాబట్టి వారిని ఎలాగంటే ఒక పాపులుగా సంఘం వాళ్ళని లేదా ఇశ్రాయేల్ సమాజం వాళ్ళని ద్వేషిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు నీవు నన్ను వెంబడించు అని ఆయన పిలుచుకున్నారు. దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఒక శిష్యులుగా నిలబడిన వ్యక్తి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాక 12 మంది శిష్యులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ వచ్చారు. అనేక దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. అయితే ఈ మత్తయి యొక్క పని ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాక అన్యులకి సువార్త చెప్పలేదు, కానీ ఆ యూదులైన వారికే, ఇశ్రాయేలీలైన వారికే ఈయన సువార్త చెప్పడం ప్రారంభించాడు. అంటే ఇంకా మనకి సొంతగా ఇంకా బాగా అర్థం అవ్వాలంటే తన స్వంత జనాంగానికి, తన సొంత ప్రజలకి వాక్యం చెప్పే వ్యక్తిగా ఉన్నాడనమాట. అందుకని తను ఏదైనా ఒక మాట రాసినప్పుడు ఏం చేసేవాడంటే ఇశ్రాయేలీలకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పడం స్టార్ట్ చేసేవాడు. ఆ మాట చెప్పడం చూడండి, ఇక్కడున్న మనందరికీ కూడా పాత వాళ్ళందరికీ కూడా అన్నయ్య మెసేజ్లో అదే వాట్సాప్ గ్రూప్లో ఈరోజు చర్చ్ 9ంటికి అని పెట్టారనుకోండి, మీకు వెంటనే అర్థమైపోయింది ఏమని. 9ంటికంటే పావుగంట ముందు ప్రార్థన స్టార్ట్ అయింది, పావుగంట తర్వాత 9:05కి ఆ టైంలో స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, తర్వాత పాటలు ఉంటాయి. మీకు ఆర్డర్ అంతా కూడా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు వచ్చేవాళ్ళు కాబట్టి. అదే కొత్తగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఎట్లా ఎన్నింటికి ఆగిపోయింది, సాక్ష్యాలు ఎప్పుడు చెప్పాలి, కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు. వాళ్ళకి వివరంగా చెప్పాలన్నమాట. అలాగే ఈ మత్తయి రాసిన సువార్తలో ఈ మత్తయి అనే వ్యక్తి వాక్యాన్ని చెప్పేటప్పుడు ఏం చేసేవాడంటే మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఈ వాక్యం చదివేటప్పుడు తన యొక్క ఉద్దేశం ఏంటి అనేది అన్యులైన మనకి లేదా వేరే జనాంగమైన మనకు అర్థం కాదు, కానీ ఇశ్రాయేలీలైన వారికి మత్తయి ఏ ఉద్దేశంతో ఇక్కడ వాక్యం రాశారు లేదా అక్కడ ఉన్న వ్యక్తులు వారు ఒక మాట చెప్పినప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పారని ఇశ్రాయేలీకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ జనాంగం కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తారనేది వాళ్ళకి అర్థమైపోయింది. కానీ మనకి మాత్రం దాన్ని మనకు అర్థం అవ్వదు అనమాట. చూడండి, మత్తయికి ఇక్కడ 2023 సంవత్సరాల తర్వాత తెలుగు చర్చిలో ఆయన చెప్పిన మాట గురించి మనం మాట్లాడుకుంటామని ఆయనకు తెలియదు. తెలుసుంటే వివరంగా రాసేవాడేమో ఒకవేళ, లేదా అన్యులు ఆయన చెప్పిన ఆ సువార్తను ప్రకటించుకుంటారంటే వివరంగా నేను ఈ ఉద్దేశంతో రాశాను ఇలాగని చెప్పి రాసేవాడేమో. కానీ తనకు తెలియదు అనమాట. మామూలుగా వాళ్ళ యొక్క జనాంగం మధ్యలో పరిచర్య చేశాడు కాబట్టి అలాగ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సంఘటనలో ఆ యొక్క కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి యొక్క ఆంతర్యం ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం. ఫస్ట్ గా ఈ యొక్క వ్యక్తి కుష్ఠరోగం అనేది ఆ రోజుల్లో చాలా ప్రమాదకరమైంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు అంటే మనకి మెడిసిన్ వచ్చేసి కాబట్టి త్వరగా దానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ ఇదివరకు రోజుల్లో ఈ కుష్ఠరోగులు ఉన్న వారికి వారు ఏం చేసేవారంటే ఊరి వెలుపులో ఉంచుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అది అంటు రోగం కాబట్టి దానికి ఒక ట్రీట్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బయట కాలనీస్ కట్టి, ఇప్పటికీ కొన్ని ఊరుల్లో లెప్రసీ కాలనీస్ అనేవి ఉంటూ ఉంటాయి, వాళ్ళని అక్కడ ఉంచుతూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క వస్త్రాలు ముట్టుకోకూడదు, వాళ్ళ యొక్క స్పర్శ మనకు తగలకూడదు, ఆ సమాజానికి తగలకూడదు. చివరికి వారు పీల్చే వారి గాలి కూడా తగలకూడదు అని అందరూ కూడా అనుకునే వాళ్ళు అనమాట. ఎందుకు అంటే అది అంటు వ్యాధి కాబట్టి ఒకసారి వచ్చింది అంటే అది మరణం వరకు అది విడిచిపెట్టే రోగం కాదు. అందుకని దాన్ని వాళ్ళు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి యొక్క ఆంతర్యం ఏంటంటే దినదినం కృషించిపోతూ తన యొక్క శరీరంలో ఎక్కడ ఏ భాగానికైతే అది అటాక్ అయిందో అక్కడ స్పర్శను కోల్పోతూ నిర్జీవంగా మారిపోతూ అక్కడి నుంచి శరీరానికి అంతటికి కూడా లెప్రసీ అనేది, ఆ కుష్ఠరోగం అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాగంటే దినదినం వారికి ఎలా అనిపిస్తుందంటే మరణానికి సమీపంగా వెళ్ళిపోతున్నాం మేము. అంటే వాళ్ళు చూడండి, కుటుంబంకి దూరంగా ఉంటారు, వాళ్ళు భార్యకు దూరంగా ఉంటారు, బిడ్డలకి దూరంగా ఉంటారు. ఒక ఆదరణ అనేది ఉండదు, ఒక సంతోషం అనేది ఉండదు, ఒక సమాధానం అనేది ఉండదు. చూడండి, కుటుంబంతో ఉంటే కొంచెం సంతోషంతో కొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతారు అనుకోవచ్చు, వాళ్ళకి సంతోషం కూడా ఉండదు, ఎలాంటి ఆదరణ ఉండదు. ప్రతి ఒక్కసారి కూడా ఒంటరిగా కూర్చుని వెలివేయబడిన స్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే దినదినం కృషించిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే
చూడండి, ఇది శరీరానికి వచ్చేది అని అనుకునుంటే కొంచెం పర్వాలేదు. కానీ ఆ రోజుల్లో ఏమని అనుకునే వాళ్ళంటే లెప్రసీ అనేది ఒక శాపంగా లేదా ఒక ఏమని అంటారంటే దేవుని నుంచి వచ్చిన ఒక రోగంగా వాళ్ళు భావించే వాళ్ళు అనమాట. అంటే దేవుని యొక్క సమాజానికి కానీ, దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలకి కానీ వ్యతిరేకమైన ఏదైనా మాట చెప్పినప్పుడు, పలికినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ లెప్రసీ వస్తుందని వాళ్ళు భావించేవాళ్ళు. అంతేకాదు దాన్ని ఏమనేవాళ్ళు అంటే అన్క్లీన్, అంటే అశుద్ధి అన్నమాట. అంటే అది రోగం కాదు, అది ఒక శాపంగా అది వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. అందుకని ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముందు ఈ శరీరానికి వచ్చిన ఈ రోగం కన్నా ముందు అయ్యో దేవుని ఎదుట నేనేం తప్పు చేశాను, అయ్యా నాకు ఈ సిన్, ఈ పాపం ఏదైతే నన్ను చుట్టుకుందో లేదా నా కాళ్ళకు తగులుకుందో దీని నుంచి విడిపించు అన్న యొక్క ఆ యొక్క ఆలోచన లేదా ఆ మనసులో ఏమంటారంటే మనస్సాక్షి గద్దిస్తుండి ఆ ప్రేరేపించడం దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే అది పాప సంబంధమైనది కాబట్టి దీని నుంచి విడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దాని విషయమే వాళ్ళు తప్పించిపోతూ అయ్యా నాకు విడిపించు, నేను అందరూ బాగున్నారు కదా, నేను కూడా వారిలో కలిసిపోవాలి, కుటుంబంలో కలవాలి, దీని నుంచి విడిపించు అంటూ వీళ్ళకి ఈ పాప సంబంధమైన ఈ రోదన లోపల నుంచి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఇలాగా ఈ రెండు విషయాలలో ఈ యొక్క లెప్రసీ వచ్చిన వ్యక్తి లేదా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే దాని మధ్యలో నలిగిపోతా ఉంటాడు. విడిపించేవారు లేక, తనకి మార్గం దొరకక, ఎలా బయటపడాలో తెలియక తను తప్పించిపోతూ ఉంటాడు అనమాట. లేవియాకాండం 13వ అధ్యాయము 45వ వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. చూడండి, ఇక్కడ రాసిన రెండు వర్సెస్ అన్నమాట, రెండు వచనాలే. దానిలో ఎన్నిసార్లు అపవిత్రుడు అని ఆ మాట రాయబడి ఉందంటే చూడండి, అంతగా దాన్ని ఒక అపవిత్రతగా భావించేవాళ్ళు అనమాట. అది ఒక రోగం కాదు, అది ఒక అపవిత్రతగా వాళ్ళు భావించేవాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సమాజంలోకి వస్తే గనక వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు అంటే ముందుగా వాళ్ళ నుంచి వచ్చే ఆ యొక్క డిసీజ్ కి సంబంధించింది, అంటే స్పర్శ గాని గాలి ద్వారా అంటిద్దేమో అని చంపేసేవాళ్ళు. రెండవది ఏంటంటే వాళ్ళ అపవిత్రులు, వాళ్ళు పాపం చేశారు అనే యొక్క నెపంతో వాళ్ళని రాళ్లతో చంపేసేవాళ్ళు అనమాట. అందుకని కుష్ఠరోగులు అనమాట సమాజంలోకి రావడం చాలా భయపడిపోతారు. మనుషులు చూసినా భయపడిపోతూ ఉంటారు, సమాజం అంటే భయపడిపోతూ ఉంటారు. ఒక రకంగా భయంతో, ఇంకో రకంగా ఈ అనారోగ్యం, చనిపోతున్నాను, దీని నుంచి విడిపించేవాళ్ళు లేరు అనే వేదన. ఇంకో వైపేమో నేను అపవిత్రుడిని, నేను చనిపోతే ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తానా, దేవుడు నన్ను అంగీకరిస్తారా అని ఈ యొక్క విషయాల మధ్య వీళ్ళు నలిగిపోతూ ఉంటారనమాట. ఈ యొక్క పరిస్థితి ఎంతో చాలా భయంకరంగా ఉంటది. ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడంటే ఇంకా మానసికంగా కూడా శారీరకంగా నశించిపోతూ ఉంటాడు. అలాంటప్పుడంట ఈయన ఈ విషయం విన్నారు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరుస్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మందిని ముట్టి బాగు చేస్తున్నారు అన్ని విన్నాడనమాట. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధలు కూడా ఆయన వింటూ వచ్చాడనమాట. ఇవన్నీ వినినప్పుడంట ఈయన గబా పరిగెత్తుకుంటూ వచ్చి, ఈయనకు తెలుసు సమాజంలోకి వెళ్తే చంపేస్తారు అని, అయినా కూడా ఎందుకు అంటే నేను లెప్రసీ కాలనీలో ఎలాగైనా చనిపోతాను, సమాజంలోకి వెళ్ళినా కూడా నేను చనిపోతాను, కాబట్టి అదేదో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికే వెళ్దాం, ఈయన అందరినీ బాగు చేస్తున్నారు, ఈయన అందరినీ స్వస్థపరుస్తున్నారు, కాబట్టి నాకు కూడా అస్వస్థత లేదా విడుదల అనేది వస్తుంది అని నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయన ఎదుట మోకరించి ఆయన అంటున్న మాట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. ఇక్కడ చూడండి, మనమైతే ఏమంటా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవుగా అంట. ఎందుకంటే మన ఉద్దేశంలో బాగు చేయడం, శుద్ధి చేయడం రెండు ఒకటే. కానీ ఇశ్రాయేలుకి అలా కాదు, శుద్ధి చేయడం అనేది వేరు. ఎందుకు అంటే ఈయనకి కలిగింది ఆయన అపవిత్రతగా భావించేవాడు అనమాట.
అందుకని దాన్ని పోవాలి అంటే అది ఒక శుద్ధి చేయబడాలి. అపవిత్రత అనేది శుద్ధి చేయబడాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చి అడిగాడు ఈ మాట? ఈయన కావాల్సిన స్వస్థత కాదు కదా, ఈయన కావాల్సిన శుద్ధి కదా. అలాంటప్పుడు ఏ సమాజ మందిరంలోకి వెళ్ళొచ్చు కదా, ఏ యాజకుని దగ్గరకు వెళ్ళొచ్చు కదా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అయ్యా నాకు శుద్ధి దయచి అని అడగడం ఎందుకు? స్వస్థత అంటే ఆయన ఇచ్చేసేవాళ్ళు కదా. ఎందుకు అంటే ఈయనంట వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు బోధ చెప్పేటప్పుడు ఈయన ఒక మాట విన్నాడు. ఏంటంటే, నేను జీవజలమునై ఉన్నాను, నేనే జీవజలం అనే మాటను ఈయన విన్నాడు అనమాట. ఆ మాట ఎవరి ద్వారానో ఈయన దగ్గరికి వచ్చింది. ఆయన మాట చెప్తూ వాక్యాన్ని బోధిస్తూ నేను జీవజలమై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు బోధించడం ఈయన విన్నాడు అనమాట. వినినప్పుడు ఆ మాటను పట్టుకుని, అయ్యా నీవు జీవజలమై ఉన్నావు. ఎందుకు జీవజలమైన ఈయన దగ్గరికి వచ్చి అడిగాడు, ఈయన శుద్ధి చేయమని అడిగాడు అంటే, చూడండి, పాత నిబంధన రోజుల్లో అనమాట ఇశ్రాయేలీలు సమాజ మందిరంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శుద్ధి చేసుకునేవాళ్ళు. ఎలాగంటే, ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, మన బాప్తీసం తొట్టిలాగా అనమాట. సేమ్ ఒకవైపు నుంచి లోపలికి దిగుతారు, లోపలంతా వెడల్పుగా రాతితో చేసినట్టుగా ఉంటది అనమాట. లోపలంతా నీళ్లు పోసి ఉంటది. వీళ్ళు దానిలో మునిగి తమను శుద్ధి చేసుకుని వేరొక దారిలోంచి బయటకు వస్తారు. యాక్చువల్గా మనం అలాగే కట్టాలి, కానీ మనకి స్పేస్ లేదు కాబట్టి మనం అట్లాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎలా కడతారంటే, ఒకవైపు నుంచి దిగి శుద్ధి చేసుకుని రెండో వైపు నుంచి వస్తారు. వారి ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చిన దారిలో నుంచి అపవిత్రుడినై వచ్చాను, నేను శుద్ధి చేయబడ్డాను, నేను మరలా పరిశుద్ధంగా నేను బయటకు వచ్చాను అని. ఎలాగంటే మన బాప్తీసం లాగా అనమాట. ఈ రోజుల్లో మనం బాప్తీసం ఏదైతే చేస్తున్నామో వాళ్ళ ఇప్పటికీ కొన్ని మతాలలో వాళ్ళు, ముస్లిమ్స్ కానీ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. సమాజ మందిరంలోకి లేదా వాళ్ళ యొక్క మాస్క్ లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అన్ని కడుక్కుని వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ యొక్క యూదులకి కూడా ఆచారం ఉందన్నమాట. ఏంటంటే, వాళ్ళు దిగిన తర్వాత రెండో వైపు నుంచి బయటకు వస్తారు. ఇంకొకటి ఎందుకు వచ్చిందని రారంటే, ఇటంతా కూడా అపవిత్రంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మరలా ఎక్కినా కూడా వాళ్ళు అంటుకుంటారు కాబట్టి వాళ్ళు మరలా అశుద్ధంగా మారిపోతారు. కాబట్టి వచ్చిన దారిని కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వేరొక దారిలో నుంచి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నన్ను నేను శుద్ధి చేసుకున్నాను, నా ప్రాణాత్మ దేహాలను నేను శుద్ధి చేసుకుని వచ్చిన దారిని వైపు కాకుండా వేరొక దారిన వారు సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని వాళ్ళు దేవుని ఆరాధన చేస్తారనమాట. అయితే చూడండి, ఇశ్రాయేల్ దేశంలో కొన్ని వేల మంది, వందల మంది ఒక ట్యాంక్ లోకి ఒకేసారి దిగితే ఏమైంది? నీళ్ళన్నీ కూడా పాడైపోతాయి. అదే మనకి ఇప్పుడు ఇండియాలో అనుకోండి, మొత్తం ట్యాంక్ క్లీన్ చేయించేసి అవసరమైతే ఒక 2000 కాదు 10,000 అయినా కూడా మళ్ళీ ట్యాంకర్స్ తెచ్చి నింపేస్తాం. కానీ ఇశ్రాయేల్ లాంటి దేశంలో అలాగా వాటర్ దొరకదనమాట. వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ. ఎందుకంటే అక్కడ నదులు కానీ సముద్రాలు కానీ వర్షాలు కానీ అక్కడ ఉండవు. అంత పెద్ద వాటర్ ట్యాంక్ ని మళ్ళా నీళ్లతో నింపాలంటే అది వాళ్ళకి అసలు కుదరని పని అరణ్య ప్రాంతంలో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నీళ్లు అనేది ట్యాంక్ లో ఏ నీళ్ళు అంటే ఆ నీళ్లతో నింపకూడదు. ఏంటిది? ఏ నీళ్ళు అంటే ఆ నీళ్లతో నింపకూడదు. ఏ నీళ్లతో నింపాలి అంటే వర్షం నీళ్లు కానీ లేదా నదిలో నీళ్లు అంటే పుట్టిన భూమిలో నుంచి పుట్టి బయటకు వచ్చినవి కానీ లేదా సముద్రాలలో కాలంలో స్ప్రింగ్స్ అంటారు కదా, అప్పటికప్పుడు ఊటలు పుడుతూ ఉంటాయి కదా, అలాంటి నీళ్లతో మాత్రమే నింపాలి. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు జీవజలం అంటారు. ఏంటిదవి? జీవజలం అంటే ఒక మనిషి మోసుకుని వచ్చి దానిలో పొయ్యకూడదు అనమాట, లేదా ట్యాప్స్ తో తెచ్చి అక్కడ పొయ్యకూడదు. అవన్నీ కూడా జీవజలమై ఉండాలన్నమాట. అంటే మనిషి తీసుకుని రాకుండా వాటికి అవి పుట్టి బయటికి రావు, లేదా ఆకాశం నుంచి డైరెక్ట్ గా పడాలి. అలాంటివి మనకైతే దొరుకుతాయి, కానీ ఇశ్రాయేల్ దేశంలో దొరకవన్నమాట. ఎందుకంటే అక్కడ నదులు కాలువలు అవన్నీ కూడా ఉండవు, వర్షం కూడా పడదు, నీళ్లు చాలా విలువైంది అక్కడ. అలాంటప్పుడు ఇన్ని వేల మంది ఒక ట్యాంక్ లోకి దిగి బయటకు వస్తే ఆ ట్యాంక్ ని మళ్ళీ నీళ్లతో నింపడం అనేది అసాధ్యం అనమాట. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉండేది. ఏంటంటే పక్కనంటే ఒక చిన్న జార్స్ తీసుకునేవాళ్ళు, రాతితో చేసిన జార్స్ కానీ తీసుకుని ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేదా వాళ్ళకి అరుదుగా నీళ్లు దొరికినప్పుడు అంటే వెంటనే దాని నిండా నింపుకుని పెట్టుకుని అక్కడ పక్కన పెట్టుకునేవాడు. ఎప్పుడైతే ఈ ట్యాంక్ అంతా మురికైపోయిందో అక్కడ ఉన్న ప్రజలు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న యాజకునితో, సమాజ మందిరపు అధికారితో కానీ లేదా అక్కడ ఉన్న ప్రధాన యాజకునితో కానీ వెళ్ళి, అయ్యా నీళ్ళన్నీ పాడైపోయినాయి, ట్యాంక్ లో నీళ్ళన్నీ మురికిగా మారిపోయినాయి, ఏం చేయాలి, మీరు వచ్చి చూడండి అంటే వెంటనే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పైనున్న చెత్త అంతటిని కూడా పైకి లాగేస్తాడనమాట. తను చేయగలిగిందంతా దాన్ని క్లీన్ చేయడానికి చేసేసి
వాళ్ళు పక్కన జారులో పెట్టుకుని ఉంచారు కదా వాటరు, దానిలో నుంచి ఒక చిన్న పైపు దీనిలో పెడతారు. ఈ వాటర్ పెద్ద ట్యాంక్లో పెట్టి ఈ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తాడంటే ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఇలా కట్టేస్తాడు. వెంటనే కట్టేసినప్పుడు ఏమవుతుంది, జస్ట్ 1 డ్రాప్ లేదా మాక్సిమం 2 డ్రాప్స్ మాత్రమే ఆ వాటర్లో పడతాయి అన్నమాట. వీళ్ళు అప్పుడు ఏమనుకుంటారంటే ఈ ఒక్క చుక్క చూడండి, ఇది లివింగ్ వాటర్ అంటే జీవజలం. ఇది అంటే ఇది వర్షం ద్వారా కానీ లేదా నదిలో కానీ ఏదన్నా మా ఊటలో నుంచి తెచ్చిన నీరు కాబట్టి ఇవి జీవజలంగా పరిగణించి ఒక్క చుక్క డ్రాప్ దానిలో పడిన ఆ పాడైపోయిన ట్యాంక్ అంతా కూడా ఈ ఒక్క డ్రాప్ నీటి ద్వారా మొత్తం కూడా శుద్ధి అయిపోతుంది అనమాట. ఈ ఒక్క డ్రాప్ ఏం చేస్తుందంటే దానిలో ట్యాంక్ లో ఉన్న నీటి అంతటిని కూడా అది శుద్ధి చేస్తుంది అని వాళ్ళు విశ్వసిస్తారనమాట, వాళ్ళు నమ్ముతారు. అలాంటప్పుడు ఆ వెంటనే మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళు వాడతారనమాట. చూడండి, ఈ విషయం ఎవరికి తెలుసు అంటే ఈ యొక్క లెప్రసీ వచ్చిన లేదా ఈ యొక్క కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి తెలుసు. ఆ వెంటనే జీవజలం అంటున్నారేంటి ఈయన అంటే ఈయన శుద్ధి చేస్తాడు. ఈ యొక్క లెప్రసీ వచ్చిన ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఏమనుకున్నారంటే నాకు శుద్ధి కావాలంటే ఈయనే చెయ్యాలి, ఎందుకంటే ఈయన జీవజలం అని చెప్తున్నాడు. పరలోకం నుండి వచ్చిన వ్యక్తి అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, ఇన్ని విధాలుగా మనుష్యులను సక్రమమైన మార్గాల్లోకి నడిపిస్తున్నాడంటే ఈయన ఖచ్చితంగా దైవిక సంబంధమైన వ్యక్తి అయి ఉండాలి. ఈయన ఖచ్చితంగా దేవుడు పంపించిన వ్యక్తి అయి ఉండాలి. కనీసం మెస్సయ్య అని అనుకోకపోయినా కూడా ఒక దైవ సంభూతుడైన వ్యక్తి అయి ఉండాలి. ఈయన అంటున్నాడు ఇంకొకటి, ఈయన జీవజలమై ఉన్నాడు. ఏమై ఉన్నారు? జీవజలమై ఉన్నాడు. ఒక్క బొట్టు జీవజలం ఒక ట్యాంక్ అంతా పాడైపోయిన ట్యాంక్ అంతటిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈయన చేతి స్పర్శ ఒక్కసారి నన్ను ముట్టినా చాలు, నాకు నా శుద్ధం అంతా కూడా పోయి నేను శుద్ధునిగా బాగుపడిపోతానని ఈయనకు అర్థమైపోయింది. ఆయనకి వెంటనే ఆలోచన వచ్చి ఏం చేస్తాడంటే గబా గబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్న వాళ్ళు చంపుతారని తెలిసినా కూడా నాకుంది ఇదొక్క మార్గమే దీని నుంచి బయటపడడానికి, ఇదే నాకున్న ఈ అపవిత్రతను తొలగించుకోవడానికి నాకున్న ఈ ఒకే ఒక మార్గం, దీన్ని నేను పోగొట్టుకోకూడదు, దీన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈయన మళ్ళీ నాకు దొరుకుతారో లేదో అని ఈయన ఏం చేస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అంట కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు గబా గబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి మోకరించి అంటున్న మాట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నీకు ఇష్టమైతే అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే అయ్యా నాకు తెలుసు నాకు అర్హత లేదని, నాకు తెలుసు నా స్థితి ఏంటి అని, నాకు తెలుసు నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడ నేను నిలిచి ఉన్నాను, నాకు తెలుసు నాకు ఈ అశుద్ధం దేని వల్ల వచ్చింది అనే విషయం నాకు తెలుసు. నా యొక్క పరిస్థితి మనుష్యులు కూడా తీసి పక్కన పెట్టేసిన స్థితి, మనుషులకి కానీ సమాజానికి కానీ కుటుంబానికి కానీ నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాకు తెలుసు, నా దారి మరణానికి సమీపిస్తుందని నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు దైవ కుమారుడివి, నీకు అన్నీ అర్థమవుతాయి నా స్థితి ఏంటి అన్నీ కూడా, అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఒక అశుద్ధమైన స్థితిలో ఉన్నాను, నువ్వు పరిశుద్ధుడివి, నీవు నన్ను ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు, అందుకని నేను ఎదుట మోకరిస్తాను, నీకు ఇష్టమైతే నన్ను ముట్టడానికి, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను ముట్టుకో, నీకు ఇష్టం లేకపోతే వద్దు అన్న ఆలోచనతో తను తాను తగ్గించుకుని ప్రభు ఎదుట మోకరించాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎదుట ఎవరైనా మోకరిస్తే చాలాసార్లు క్వశ్చన్స్ వేయడం లేదా నీ పేరేంటి అని అడగడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, నీకేం చేయాలి అని అడగడం ఇలాంటివన్నీ మనం చూస్తాం. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే వచ్చి దేవుని ఎదుట మోకరించారో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడాల, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వు అన్నారు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈయన యొక్క మనస్సును చూశారు, ఆయన యొక్క మనసు దాని యొక్క ప్రతిదీ అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని అంగీకరించి దాని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర పెడుతున్నాడు అనమాట. అయ్యా నాకు తెలుసు నువ్వు ఇలాగుంది నా పరిస్థితి, దీన్ని నువ్వు బాగుంచి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్న మాట ఏంటంటే అయ్యా ఒక్క డ్రాప్ నీరు ఆ యొక్క ట్యాంక్ అంతటిని కూడా శుద్ధి చేసేస్తుంది, అలాగే నీ ఒక్క స్పర్శ చాలు నాకు, నేను శుద్ధునిగా మారిపోతాను, నీ ఒక్క స్పర్శ చాలు నాకు, ఒక్కసారి నువ్వు నన్ను ముట్టుకుంటే చాలు నడినెత్తి నుంచి అరిపాదం వరకు నేను శుద్ధునిగా మారిపోతాను, నేను నార్మల్ పర్సన్ గా నేను మారిపోతాను. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా చూడండి, ఆయన జీవజలమై ఉన్నారు. జీవజలం అంటే మన దాహాన్ని తీర్చే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన మనల్ని శుద్ధి చేసే వ్యక్తి. ఆయన హల్లెలూయా. మనల్ని ఏ స్థితిలో
పరిస్థితిలో ఉన్నా కూడా చూడండి, ఈ రోజు మనం అనేక పరిస్థితుల నుంచి వచ్చిన వారం మనం, కానీ ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన శుద్ధి చేయగలిగిన దేవుడు, ఆత్మ శుద్ధిని చేయగలిగిన దేవుడు, శరీర శుద్ధిని చేయగలిగిన దేవుడు, అలాగే ఆయన మనస్సు శుద్ధిని కూడా ఆయన చేయగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువు. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ సంఘం విషయంలో చూడండి, దేవుడంట మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఆయన ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే మనలో కళంకం గాని ముడత గాని లేకుండా, ఆ మచ్చ అయినది ఏది లేకుండా పరిశుద్ధంగా మనం నిర్దోషంగా దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘంగా మనం నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆయన పరలోకం నుండి కిందకి ఎందుకు దిగి వచ్చారు? దైవికంగా ఉండిన వ్యక్తి జీవజలముగా, జీవం కలిగిన వ్యక్తిగా, లేదా ఒక గొప్ప ఊటలో, ఒక గొప్ప సమృద్ధిలో, ఒక గొప్ప నిత్యత్వంలో ఆయన నివసిస్తున్న వ్యక్తి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే ఆయనంట జీవజలముగా ఆయన రక్తము చేత మనల్ని శుద్ధి చేయడానికి. మనం పాపంలో పడిపోయినప్పుడు, మన శాపంలో పడిపోయినప్పుడు, మన దోషంలో అతిక్రమంలో మనం నిలిచి ఉన్నప్పుడు, లోకంలోకి పాపం ప్రవేశించడం ద్వారా మన అంధకారంలో నిలిచి ఉన్నప్పుడు, మనం నశించిపోతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే మనము పరిశుద్ధంగా, నిష్కళంకంగా, నిర్దోషంగా మనము కడగబడాలని, ఆయన తన రక్తము చేత కడిగి మనల్ని సంపూర్ణంగా చేసుకుని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని, ఆయన కోసం మనము సిద్ధపడాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చూడండి, ఆయన వేరే వాళ్ళకి ఎవరికి అప్పచెప్పలేదు. ఎవరికి అయ్యా మీరు కడిగేసేయండి ఈ సంఘాన్ని అని ఎవరికి అప్పచెప్పలేదు. ఎందుకు అంటే అది చాలా విలువైంది. కాదు ఆ శుద్ధి చేయడం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా దేవుడు మాత్రమే చేయగలరు. కాబట్టి దేవుడే స్వయంగా ఇక్కడికి వచ్చేసారు. చూడండి, మనుషుల ద్వారా లేదా సంఘంలో ఉన్న అభిషిక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ఇలా జరిగిపోతే వాళ్ళకి అప్పగించేవాళ్ళు. కానీ ఇది దేవుడు మాత్రమే ఆయన శుద్ధి చేయగలరు. కాబట్టి ఈ సంఘాన్ని ఆయన మాత్రమే విమోచించగలరు. కాబట్టి తన యొక్క ప్రజలను ఆయన మాత్రమే విమోచించగలరు. కాబట్టి ఆయన ఏం చేశారంటే స్వయంగా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయన జీవంగా దిగి వచ్చి ఈ రోజు మనందరినీ మనకి శుద్ధి చేశారు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కళంకం అంట. కళంకమైనను ముడతైనను అనే మాట రాయబడింది. కళంకం అంటే మచ్చలు. మచ్చ అనేది పాపానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఏ పాపం కూడా మనకి ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ముడత అనేది ఏంటంటే జీవం కోల్పోవడానికి సాదృశ్యం. చూడండి, వయసు పెరుగుతున్న కొద్దికి మా మొహం మీద ఏమొస్తాయి? ముడతలు వస్తాయి, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? జీవం కోల్పోతున్నప్పుడు ఆ సెల్స్ లో ఏమవుతూ ఉంటాయి అంటే అక్కడ ముడతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జీవం కోల్పోవడం ముడత అనేది. చూడండి, జీవం కోల్పోవడం అంటే ఎండిన స్థితిలోకి వెళ్ళిపోవడం, నిర్జీవంగా మారిపోవడం. చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది నీటి కాలువల యోరన ఒక చెట్టు ఎలాగైతే ఉంటుందో అలాగా మనం పచ్చగా ఉండాలని, మన జీవంతో ఉండాలని, మనం నిత్యము ఏమంటారంటే ఫలవంతంగా మార్చబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఎండిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో, వ్రింకిల్స్ అంటే ముడతలు కలిగిన స్థితిలోకి మనము మారిపోయిన స్థితిలో ఉన్నామంట. మచ్చలు కలిగిన స్థితిలో. చూడండి, ఒక డాగ్ యాపిల్స్ ఏమైనా మనం కొనేటప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని చూస్తూ ఉంటాం కదా. ఎక్కువగా మనకి యాపిల్స్ లోనే బాగా కనిపిస్తుంది ఏంటంటే డాగ్ పడుతూ ఉంటాయి దానిపైన. అది ఏమైనా కుళ్ళిపోవడమా? కాదు కదా. డాగ్ అనేది ఎందుకు పడుతుందంటే ఏదైనా ఒక ప్రెషర్ పడినప్పుడు ఆ డాగ్ అనేది పడుతుంది. అది కుళ్ళిపోవడం కాదు, అలాగే అదేమి పురుగు పట్టడం కూడా కాదు. కానీ మనం ఏం చేస్తాం? ఆ డాగ్ పడింది కూడా మనము తీసి పక్కన పెట్టేసి మంచిది ఏది ఉందా అని ఎదుగుతూ ఉంటాం అనమాట కదా. ఆ కొంచెం డాగే కదా, అక్కడ కట్ చేసేస్తే బాగానే ఉంటది కదా. కానీ ఆ డాగ్ అనేది దాని యొక్క విలువను తగ్గించేస్తుంది. అది ఎదుటి వారు కూడా
తీసుకురా. అలాగే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ పరిశుద్ధులుగా మనల్ని మార్చాలి అనుకుంటారు. ఎందుకంటే మనలో కుళ్ళు కానీ, డాగు కానీ, లేదా ఏవి కూడా, లేదా పురుగు పట్టిన స్థితి కానీ అలాంటివి ఏవి మనలో ఉండకుండా మన స్వచ్ఛంగా ఉండాలి అనే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అలా డాగు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకోవచ్చుగా, చిన్న మచ్చ, అది ప్రెషర్ వల్ల, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల వల్ల, లేదా ఈ దేని వల్ల కలిగింది అని దేవుడు అనుకోవచ్చు కదా. కానీ దేవుడు అంటున్నారు ఆ డాగు కూడా ఉండకూడదు, ఆ స్థితి కూడా ఉండకూడదు. చూడండి, మనకి ఈ మాట బాగా అర్థం అవ్వాలి అంటే మనం క్యాన్సర్ చూస్తూ ఉంటాం. నిజానికి క్యాన్సర్ అనేది మామూలుగా చెప్పాలి అంటే అది పెద్ద రోగం కాదు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, వేరే వేరే రోగాలన్నింటినీ కనుక మనం చూసుకుంటే ఒక పురుగు లేదా మనకు అర్థం అంటే ఏదో వైరస్ కానీ, ఏదో బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ఎంటర్ అవడం వల్ల వస్తుంది. చివరికి కీళ్ల వాతంతో సహా దానికి ఒక కారణం ఒక పురుగు కదా. లేదా ఏదైనా ఒక కుళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఒక పురుగు వల్ల కలుగుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్ అనేది ఏ పురుగు ఉండదు, ఏది ఉండదు. ఎందుకు క్యాన్సర్ అంత భయంకరం అంటే, మన శరీరంలో ఏదైనా ఒక సెల్ అంటే ఒక కణం ఎంతైతే అభివృద్ధి చెందాలో అంతకు మించి పెరిగిపోతుంది అనుకోండి, అది క్యాన్సర్. నిజానికైతే మన శరీరంలో అదే కదా సెల్, నిజానికి చెప్పాలి అంటే. కానీ మన శరీరంలో ఉన్న సెల్ అయినా అది హద్దు దాటి పెరిగిపోవడం వల్ల అదొక రోగంగా మారింది. చివరికి ఎలాగంటే బయట నుంచి వచ్చే ఎఫెక్ట్ కన్నా ఇది క్యాన్సర్ అనేది ఇప్పుడు మనకి భయంకరమైన ప్రమాదం అన్నమాట. ప్రమాదకరమైన రోగం అది క్యాన్సర్. నిజానికి అది వేరే బయట ఎఫెక్ట్స్ వల్ల కలగట్లేదు. మన శరీరంలో ఉన్న ఒక అవయవానికి ఉండాల్సిన ఒక సెల్ హద్దు మించి విపరీతంగా పెరిగిపోవడం అన్నమాట. సెల్స్ డివైడ్ అయిపోయి పెరిగిపోవడం వల్ల ఏర్పడేది క్యాన్సర్. చూడండి, అంటే అది ఏమంటారంటే అది కుళ్ళు కాదు, అది వేరే ఏదైనా ఏమంటారంటే పురుగు పట్టేసిన స్థితి కాదు, ఏది కాదు. కానీ అది చాలా ప్రమాదకరమైనదిగా మనం ఎంచుతూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అన్ని ప్రమాదకరమైనవే. చివరికి డాగు కూడా దేవుడి లెక్కలో ప్రమాదకరమైనది. అది కూడా ఒక పాపంతో దేవుడు లెక్కగా చూస్తున్నారు. డాగే కదా అని వదిలేయచ్చు, చిన్న ప్రెషర్ ఒత్తిడి వల్ల కలిగింది అది వదిలేయచ్చు. కానీ దాన్ని కూడా దేవుడు లెక్కలోకి వేస్తున్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక సంపూర్ణ స్థితిలోకి రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనలో ఆ డాగు కూడా కనిపించకూడదు. దేవుని ఎదుట మనము అంగీకరింపబడాల్సిన వ్యక్తులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత నిర్దోషమైనదిగా మనం కనబడాలి. నిర్దోషం అంటే దోషం లేని స్థితి. చూడండి, మనకి దోషం అంటే బాగా అర్థం అవ్వాలంటే, మనం ఇశ్రాయేలీలు నీళ్లు తాగడానికి అరణ్యంలో వెళ్ళినప్పుడు అక్కడ వారికి మారా ఎదురవుతుంది. అంటే నీటిలో ఏముంది? విషం ఉంది. కానీ నీరు ఉంది కదా, అక్కడ నీరుంది, తాగొచ్చు. కానీ దానిలో ఏముంది? దోషం ఉంది. దోషం అంటే విషం ఉందన్నమాట. విషం, దానిలో ఉన్న దోషం ఏం చేస్తుందంటే వారికి హాని చేస్తుంది, వారి ప్రాణాలకి ముప్పు కలిగిస్తుంది, లేదా వారి ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తుంది. అలాగే దోషం అంటే మనుషులుగా మనలో కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. మనకు ఆశీర్వాదం రానియకుండా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందనీయకుండా, లేదా మన కుటుంబం పైకి రానియకుండా, మనలో లేదా వ్యక్తిగతంగా మన యొక్క ఆలోచనలు నాశనం చేస్తూ అనేకమైన దోషాలు మనలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ దోషం ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అది పరిశుద్ధంగా మారిపోతుంది. చూడండి, ఇక్కడ మోషే ఒక చెట్టు నరికి దానిలో వేయగానే వెంటనే ఏమైంది? ఆ దోషం అంతా కూడా పోయిందనమాట. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కూడా మనలో పడినప్పుడు ప్రతి దోషం కూడా అది కడిగివేయబడుతూ ఉంటుంది. దోషం అనేది ఇంకా చూడండి అనేక రకాలుగా, మనం ఒక ఎలీషా యొక్క శిష్యులు ఆ కుండలో కూరేసి వండుతున్నప్పుడు దానిలో ఏముంది? దోషం ఉంది, అది విషంగా మారింది. అందుకని వాళ్ళు ప్రవక్తల శిష్యులు వచ్చి ఆయనతో అంటారు, అయ్యా కుండలో ఏముంది? విషం ఉంది, దాన్ని తొలగించు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ముద్ద తీసుకుని వెళ్ళి దానిలో పిండి ముద్ద వేస్తాడు. వెంటనే ఆ విషయం అంతా కూడా అది లాగేస్తుంది. అంటే ఆ దోషం అంతా కూడా పోయింది. ఈరోజు కుటుంబాల్లో ఏ దోషమైనా కూడా, ఏ వ్యతిరేకమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఏ వ్యతిరేకమైన గాలైనప్పటికీ కూడా దాన్ని, ఆ దోషాన్ని దేవుడు తీయగలిగిన దేవుడు. చూడండి, క్యాన్సర్ని కూడా దేవుడు ఎలాగంటే, ఆ డాక్టర్స్ ఎలా చేస్తారంటే మామూలుగా తీసేయరు, దాన్ని ఎలా తీయాలో ఆ డాక్టర్స్ మాత్రమే తెలుసు. దాన్ని ఎలా, మనం అనుకుంటాం లాస్ట్ టైము ఒక ఆంటీకి క్యాన్సర్ వచ్చింది అనమాట, బ్రెస్ట్ క్యాన్సర్. మాకు తెలిసిన ఆంటీయే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆమె హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన క్యాన్సర్ డాక్టర్ కాదు, ఆయన మామూలు గడ్డ అనుకుని, ఆయనకి తెలియదంట. ఆయన ఏం చేశారంటే ఆపరేషన్కి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసేసాడు.
ఆపరేషన్ చేసి స్టార్ట్ చేసాక కొంచెం సేపటికి చూస్తాక ఆయనకు డౌట్ వచ్చిందంట, ఇదేంటి గడ్డ తేడాగా ఉందని. అప్పటికి అట్లాగే ఉంచేసి విజయవాడ పంపించేశారు ఆమె. చూడండి, చాలా మందికి ట్రీట్మెంట్ చేయడం క్యాన్సర్ తెలియదు, అది తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు. అలాగే మన కుటుంబంలో ఈ దోషం ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ కరెక్ట్ గా చేయగలిగిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనకు తెలుసు ఏ దోషం ఉంది, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాన్ని ఎలాగ బయటకు తీయాలి, దాని ద్వారా జరిగే ఆ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులన్నిటినీ కూడా ఎలా సద్దుమణుగు చేయాలి అనేది దేవునికి మాత్రమే తెలుసు అనమాట. వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, ఈ డాక్టర్ చేసినట్టుంటది, చేసిన దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోగా ఇంకా తలనొప్పి, ఇంకా దాన్ని క్రిటికల్ చేసేస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా మచ్చ అయినా, డాగ్ అయినా, కళంకమైన ఏదైనా కూడా దేవుని ఎదుట మనం పెట్టగలిగితే దాన్ని ఎలాగ శుద్ధి చేయాలన్నది దేవునికి తెలుసు. చూడండి, అనేకమైనవి మనకు అక్కర్లేదు, దేవుని యొక్క ఒక్క స్పర్శ చాలు, చేతి నుంచి వచ్చే ఒక్క స్పర్శ చాలు మన పరిస్థితులన్నీ కూడా శుద్ధి అయిపోవడానికి. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు ఎరిగారు అంటే ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి అర్థం చేసుకున్నాడు. నాకు కలిగిన పరిస్థితులు, నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని తగ్గించకపోగా ఇంకా క్రిటికల్ గా మార్చేస్తారు, లేదా నా పరిస్థితి నాకే చెప్పి ఇంకా నన్ను కృంగ చేసేస్తారు. నా యొక్క పరిస్థితులు ఇంకా ఇంకా చెప్తూ వాళ్ళు, లేదా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా దాన్ని క్రిటికల్ చేసేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే చాలు, ఆయన దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలో, లేదా దాన్ని ఎలా క్లీన్ చేయాలో, శుద్ధి చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు అని అక్కడ ఆయన నమ్మాడు. కాబట్టి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు ముందు మోకరించి అంటున్న మాట, అయ్యా నేను ఒప్పుకుంటున్నా, నా ప్రస్తుత పరిస్థితి అంతా నేను ఒప్పుకుంటున్నా, అన్ని అంతా తెలిసి అశుద్ధం ఎందుకు అంటుకుందో దీన్ని శుద్ధి చేయగలిగిన దేవుడివి నీవే, నీవు మాత్రమే శుద్ధి చేయగలవు, నీవు మాత్రమే జీవజలం, కాబట్టి నన్ను శుద్ధి చే, ఒక్క స్పర్శ చాలయ్యాను. ఆయన అంటున్న మాట ఒక్క స్పర్శ చాలు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన దేవుని దగ్గర మనం అడగాల్సిన మాట, అయ్యా నాకు ఒక్క స్పర్శ చాలు, ఈ దోషం నుంచి విడిపించడానికి ఒక్క స్పర్శ చాలు, లేదా నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చడానికి ఒక్క స్పర్శ చాలు, నా బిడ్డల విషయంలో ఒక్క స్పర్శ చాలయ్యా, నా కుటుంబ విషయంలో, ఇంకా మారాల్సిన వ్యక్తుల విషయంలో, అయ్యా వాళ్ళని నేను ఎవ్వరికీ అప్పచెప్పను, నీ ఒక్క స్పర్శ చాలు, ఆ ఒక్క మాట చాలు, తమ ఆత్మకున్న ప్రతి దాన్ని కూడా శుద్ధి చేయగలవు నీవు మాత్రం, నీకు మాత్రమే అప్పగిస్తున్నానని అక్కడ ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి అంటున్నమాట. అయ్యా ఒక్క స్పర్శ, ఒక్క టచ్ చాలు, ఆ ఒక్క చేతి స్పర్శ చాలు, ఆ ఒక్క బొట్టు ఎలాగైతే మొత్తం ట్యాంక్ అంతటిని కూడా, పాడైపోయిన ట్యాంక్ ని అది శుద్ధి చేస్తుందో నీ చేతి స్పర్శ నాకు ఒక్క చాలయ్యా అని అక్కడ ఆయన మోకరించి దీనంగా అడుగుతున్నమాట. చూడండి, చివరిగా ఒక వచనం చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి పేతురు పత్రిక రాస్తూ అంటున్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మనము పాటిస్తున్నాం. చూడండి, మనందరం బాప్తిసం తీసుకుంటున్నాం కదా, ట్యాంక్ లోకి మనం వెళ్తున్నాం, వాటర్ లోకి తీసుకెళ్తున్నాం, దైవజనులు మనకి బాప్తిస్మం ఇస్తున్నారు, మనం లేచి బయటకు వస్తున్నాం. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన ప్రాణ ఆత్మ దేహాలకి ఉన్న ప్రతి మలినాన్ని కూడా అది శుద్ధి చేస్తుంది అని అర్థం అనమాట. మనం నమ్ముతున్నాం, మన పాపం నుంచి విడుదల పొందామని నమ్ముతున్నాం, మనకు కలిగిన ప్రతి శాపం నుంచి విడుదల పొందాము అని మనము నమ్ముతున్నాం అనమాట. శుద్ధి చేయబడింది మన యొక్క ఆత్మ, జన్మ పాపం గాని, కర్మ పాపం గాని, ప్రతి పాపం నుంచి మనము శుద్ధి చేయబడ్డామని మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం విశ్వసిస్తున్నాం. ఇంకొక మాట ఏంటి అక్కడ రాయబడిందంటే, అదంట శరీర మాలిన్యం తీసివేయడం కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది శరీరానికి ఉన్న మాలిన్యం తీసివేయడం కాదు అంటే అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా మనలో ఒక
నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. చూడండి, మనం శుద్ధి చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే శరీరం మాత్రమే కాదు శుద్ధి, మన యొక్క ఆత్మకు మాత్రమే కాదు శుద్ధి, మన యొక్క మనస్సాక్షికి కూడా శుద్ధి కావాలన్నమాట. ఏ విషయంలో అయితే మనసు గుచ్చుకుంటుందో లేదా నేరారోపణ చేస్తుందో, ఏ విషయంలో అయితే మన మనసు మాటి మాటికి పలానా విషయాన్ని గుర్తు చేస్తుందో, ఈ యొక్క లెప్రసీ లేదా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి మాటి మాటికి అదే గుర్తు వస్తుంది. ఏదో అపవిత్రత అంటుకుంది. ఎందుకు అంటుకుంది అంటే ఏదో పాపము నాలో ఉంది, ఏదో పాపం నాలో ఉంది, ఏదో దోషం నాలో ఉంది, ఏదో అతిక్రమం నాలో ఉంది, నేను ఇచ్చేయడం వల్ల వచ్చిందో అంటూ తాను నెపం తన మీద వేసుకుంటూ ఉన్నాడు అనమాట. తను ఆ మనస్సాక్షి అనేది గుచ్చుకుంటూ ఉంది. కానీ చూడండి, ఒక మనస్సాక్షిని శుద్ధి చేయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే అది జరుగుతుంది. దేవుడు మాత్రమే మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన దేవుడు. ఇక్కడ ఆయన అంటే పునరుద్ధానుడే లేవడం వల్ల, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అంట సమస్తం ఆయన భూస్థాపితం చేసేసాడు. ప్రతి నేరారోపణ, ప్రతి ఒక్క మనస్సాక్షి చేస్తున్న నేరారోపణ, ప్రతి అశుద్ధిని, ప్రతి ఒక్క వ్యతిరేకతను ఆయన సమాప్తం చేసి ఆయన తిరిగి లేచారనమాట. అలాగా మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మన శరీర సంబంధమైన ఇవి యొక్క మాలిన్యాలు మాత్రమే కాదు, కానీ ఆత్మలో ఆయన మనకి ఒక మంచి మనస్సాక్షిని, ఆయన శుద్ధి చేసిన మనస్సాక్షిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. ఎలాంటి మచ్చడాగు లేకుండా మన మనస్సాక్షిలో కూడా ఆయన సంపూర్ణతను ఆయన అనుగ్రహిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆత్మలో పని చేయాలి అంటే చూడండి, శారీరకంగా అయితే మనకు డాక్టర్స్ ఉంటారు శారీరకంగా, కానీ మనసులోకి వెళ్ళాలంటే ఆత్మ పని చేయాలి. అలాగా ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన తరువాత ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన ఆయన ఏ యొక్క మనస్సాక్షిని మనకి ఇచ్చారో దాన్ని స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు దినదినం మనకి సహాయపడుతున్నారు. ఆత్మ మాత్రమే మనలో ఉన్న ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించగలరు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సంపూర్ణమైన మనస్సాక్షిని ఆయన స్థిరపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. కాబట్టి ఆయన మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇస్తూ వచ్చారు. ఈ రోజు దేవుడు ఆయన శారీరకంగా వచ్చినప్పుడు మనకి శరీర సంబంధమైన శుద్ధిని ఇచ్చారు. అలాగే ఆయన చనిపోయి లేవడం ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేశారు. ఇప్పుడు చనిపోయి ఆత్మరూపుగా ఆయన పరలోకంలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను మనకి ఇచ్చిన దేవుడు ఆయన ఇచ్చిన మనస్సాక్షిని ఆ యొక్క శుద్ధిని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహాయపడుతూ దాన్ని నిలబెట్టుకోవడానికి మనకి సహాయపడుతున్నారు. ఈ రోజు వాక్యం వింటున్న మన జీవితం ఇంకా ఏ ఒక్క పరిస్థితుల్లో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఇంకా ఎక్కడైనా మనకి శుద్ధి కావాలి అంటే ఇక్కడ ఈ యొక్క లెప్రసీ అయిన వ్యక్తి లేదా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఎలాగైతే దేవుని ఎదుట మోకరించి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా అడగగలిగితే మన ప్రతి విషయంలో కూడా మనం సంపూర్ణ శుద్ధి చేసి సంపూర్ణతలోకి నడిపించగలరు. దేవుడి వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.